ఇజ్రాయెల్ అమెరికాని యుద్ధాలు గుంజుకొని తీసుకొచ్చారు. అప్పుడు ఈ లారెంజాని ఎక్కడున్నాడు ఆ టైంలో? ఎందుకు మీటింగ్ అటెండ్ చేయలేదు? కొన్ని సంవత్సరాల ముందు ఒబామా రూల్ చేస్తున్న టైంలో ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. వారం 10 రోజుల్లో యుద్ధాన్ని ముగిద్దామనుకున్నటువంటి అమెరికాకు ఒక యుద్ధాన్ని ఎలా ముగించాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలో తెలియడం లేదు. ఇప్పుడు యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరి దీని వెనక ఇరాన్కు ఉన్నటువంటి బలాబలాలు ఏంటి? మొత్తం యుద్ధం అంతా కూడా ఇప్పుడు హర్మోజ్ జలసంధి చుట్టూనే తిరుగుతోంది. అక్కడ ఓపెన్ ఫైర్ రేంజ్లో ఉంది. ఏ షిప్ అటువైపు వెళ్ళాలన్నా భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు కొన్ని వందల సంఖ్యలో అక్కడ షిప్పులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ యుద్ధం ఇప్పుడు ఇంకెంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఇరాన్ను ఎందుకు అమెరికా, ఇజ్రాయెల్ ఓడించలేకపోతున్నాయి? ఇది మరొక సుదీర్ఘ యుద్ధంగా మారుతోందా? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం ఇవాళ అన్ఫిల్టర్డ్లో. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. మనం అప్పుడు కూడా అనుకున్నాము, రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో కూడా అందరూ కూడా ఉఫ్ఫనే ఊదేస్తారు, ఎగిరిపోతుంది ఒక వారం 2 వారాలు అని చెప్పి. 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి ట్రంప్ లెక్క తప్పిందా? ఇరాన్ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఏమంటారు సార్? అండర్ ఎస్టిమేట్ అని కాదు, జరిగింది ఏంటంటే ఈ యుద్ధం ఎప్పుడైనా చేస్తున్నప్పుడు మన అపోనెంట్ ఉంటారు చూడండి, అది స్పోర్ట్స్లో ఉండొచ్చు, పాలిటిక్స్లో ఉండొచ్చు, యుద్ధాలు ఉండొచ్చు. మనం ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వీడు ఏం చేయలేడులే, నేను కొడితే అక్కడే పడిపోతాడు కింద అని చెప్పి అమెరికా అనుకున్నారు. ఫస్ట్ డే కాగానే అమెరికా బాంబింగ్ చేయలేదు, ఇజ్రాయెల్ చేశారు. అవును, ఖమేనీ చెప్పి. కానీ క్రెడిట్ ట్రంప్ తీసుకున్నాడు. మీకు గుర్తుంటుంది, నెటన్యాహు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ట్రంప్ అనౌన్స్ చేశారు. ట్రంప్ ముందుకు చేయాలండే ఆయనకి అదే ఉండే. ఆయనకు ఫస్ట్ నేనే చెప్తాను లోకంకి అనుకున్నాడు. కానీ నెటన్యాహుకి తెలిసిపోయింది, ఈయన క్రెడిట్ అంతా ఈయన కొట్టేస్తాడు, నేనే ముందు చెప్పేస్తాను, ఎందుకంటే మేమే బాంబ్ చేసాం, మా రిస్క్ తీసుకొని మేము చేసామని. ఇప్పుడు కూడా అమెరికాని తప్పు పట్టట్లేదు ఎవరు, ఎందుకంటే బాంబింగ్ ఎవరు చేశారు? ఇజ్రాయెల్ చేశారు. ఇజ్రాయెల్ అమెరికాని యుద్ధాలు గుంజుకొని తీసుకొచ్చారు అంటున్నారు. మీరు వినుంటారు ఈ డైలాగ్. ఈ ట్రాప్లో చిక్కుకున్నాడు అంటే చిన్న పిల్లోడా, చిన్న పోరోడా ట్రాప్లో చిక్కుకోవడానికి? ట్రంప్కి ఏం కావాలంటే రాజుగారు, అక్కడ జరిగిన మిగతా ఇన్సిడెంట్స్, ఎప్స్టీన్ ఫైల్స్ ఉండొచ్చు, అది కాకుండా అక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, టారిఫ్ సుప్రీంకోర్టు కొట్టిపడేసిన తర్వాత ట్రంప్కి ఆయన రేటింగ్ విపరీతంగా పడిపోయింది. ఇప్పుడు ఆ రేటింగ్స్ నుంచి రికవర్ చేయాలంటే ఆయనకి ఒక సైడ్ ఏదైనా ఒక స్టోరీ తెలియాలి. కొన్ని సంవత్సరాల ముందు ఒబామా రూల్ చేస్తున్న టైంలో ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, నేను రీసెంట్లీ నా ఫేస్బుక్లో షేర్ చేశాను. ఒబామా హ్యాస్ స్టార్టెడ్ ద వార్ టు విన్ ద ఎలక్షన్స్ అని. సెకండ్ టర్మ్ గెలవడానికి ఒబామా చేసిన కుట్ర అని, యుద్ధం. ఇదే ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఏమన్నారు? నేను యుద్ధం ఆపడానికి వస్తున్నాను, యుద్ధం మొదలుపెట్టడానికి కాదు. నేనుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం అసలు మొదలే కాదు, ఇట్ వోంట్ ఈవెన్ స్టార్ట్. ఎండింగ్ ఇప్పుడు మాట్లాడుతాను, కానీ స్టార్టింగ్ నేను ఆపేస్తుండే అక్కడ. నేను పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపాను, థాయిలాండ్ కంబోడియా యుద్ధం ఆపాను, అక్కడ సుడాన్లో ఎవడో రోడ్డు మీద కొట్టుకుంటే అది కూడా నేనే ఆపాను. అన్నీ ఆయన ఆపారంట. 7 యుద్ధాలు. అది ఇప్పుడు ఏమైందంట? ఇప్పుడు ఉన్న యుద్ధం ఆయన ఆపలేకపోతున్నాడు. ఆయన మొదలు చేసిన యుద్ధమే ఆయన ఆపలేకపోతున్నాడు. ఈ యుద్ధాల్లో మనం బాంబింగ్ అంతా పక్కన పెడతాం. ఇవాళ కూడా లార్జన్జాన్ని చంపారని చెప్పి ఐడిఎఫ్ కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు. కానీ ద పాయింట్ ఇస్ నాట్ దట్. మీరు మర్చిపోతున్నారు, ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఫర్ ఖమేనీ, జూనియర్ ఖమేనీ, ఇప్పుడున్న ముస్తఫాకి కాంపిటీషన్ ఉన్న లార్జాని. అవును, అతను ఆ ప్లేస్లోకి వెళ్ళాలనుకున్నాడు, కాలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేశారు? ఆయన చంపేశారు. సో ఎవరు ఉండాలంట? ఈయన్నే ఉండాలంట. ఈ మనిషి ముస్తఫా ఖమేనీ 34, 35, 36 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు. చాలా లేట్ పెళ్లి చేసుకున్నాడు, బహుశా 32 అనుకుంటాను నేను. ఆయనకు పిల్లలు కనలేదు. ఈడ ప్రాబ్లం. లండన్కి వెళ్ళి అక్కడ పెద్ద ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఫస్ట్ టైం ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది, మళ్ళీ తిరిగి వచ్చాడు, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మీరేమనుకుంటారు, MI6కి ఇది తెలియదా? బ్రిటిష్ ఇంటెలిజెన్స్ MI6 CIA లాగానే, మన రా లాగానే వాళ్ళకి తెలియదు అది.
నెలల పాటు అక్కడ ఉన్నాడు. మ్మ్. ఇప్పుడున్న ఖమేనీ కొడుకు ముస్తఫా నెలల పాటు అక్కడ ఉన్నాడు బ్రిటన్లో, యూకేలో. ఈ నాన్నగారికి కొడుకుకి ఎప్పుడు పడదు. అది స్టోరీ ఒకటి ఉంది, ఇవాళ బ్రిటిష్ న్యూస్ పేపర్స్లో వచ్చింది. అదేమైందంటే సీనియర్ ఖమేనీ అంటే నాన్నగారికి డౌట్ ఉంటే దట్ ఈస్ ఫెలో ఈజ్ అ హోమోసెక్షువల్ అని ఓకే. ట్రంప్ ఆ స్టోరీ వాళ్ళు బయట తీసుకొచ్చాడు. మ్మ్. అక్కడున్న యుఎస్ పబ్లికేషన్స్ అన్నిట్లో వచ్చింది, ఛానల్స్ కూడా వస్తుంది. అని దానికోసమే నేను పోయిన తర్వాత మా కొడుకుని చేయకూడదని చెప్పి ఖమేనీ రాసి పెట్టారు. మ్మ్. రాసి పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఆయన అపాయింట్ చేశారు. తర్వాత లాంగ్ స్టోరీ షార్ట్ లండన్కి వెళ్ళాడు. సెకండ్ థర్డ్ టైం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొడుకు పుట్టిండు. దాని తర్వాత మళ్ళీ 2 పిల్లలు పుట్టినాయి. కానీ ఎప్పుడు ఈయన మీద ఈ అలిగేషన్ ఉండే. ఓకే. ఈ అలిగేషన్ ఆయన ఇప్పుడు కూడా డినై చేయట్లేదు. కానీ ఆయన డినై కూడా చేయడు, ఎందుకంటే చేస్తే మళ్ళీ అది లీగల్గా అనిపిస్తుంది. ఎందుకు నేను డినై చేయాలని అసలు మాట్లాడు. మీరు పబ్లిక్లో ఆయన వీడియోలు చూడండి ఒకసారి, వెళ్ళి గూగుల్ ఎక్కడైనా ఆయన మాట్లాడుతున్న ఒక వీడియో మీకు కనిపిస్తుందా చూడండి. ఇప్పటివరకు పబ్లిక్ అపీరెన్సే లేదు. అది ఇప్పుడే కదా, దానికన్నా ముందు నాన్నగారు అసిస్టెంట్గా ఉన్నాడు. అవును. రూమ్ బయట కూర్చుంటుండే, ఎవరు కలుస్తారు ఎవరు కలవకూడదని డిసైడ్ చేసిన ఈయనే ఉండే. ఆయన 86 సంవత్సరాలు అయిపోయడానికి అసలు ఎక్కువ మెంటల్ ఫ్యాకల్టీస్ పనిచేయట్లేదు ఖమేనీ సీనియర్కి. అవును. ఇప్పుడు అన్నీ చూస్తే మీకు అనిపిస్తుంది కుట్రలాగా అనిపిస్తుందా? ఫస్ట్ ఖమేనీ సీనియర్ని కొట్టారు, కొడుకు బతికి బయటపడ్డాడు. బాంబింగ్ జరగక ముందు 4 నిమిషాల ముందు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట, ఈయన బయటికి వెళ్ళిపోయారంట, వాక్కి వెళ్ళిపోయారంట. అదే రూమ్లో ఖమేనీ సీనియర్ కూర్చొని 40 కమాండర్లు కూర్చున్న రూమ్ నుంచి బయటికి వాకింగ్కి వెళ్ళిపోయారంట ముస్తఫా ఖమేనీ. ఇది కూడా ఇవాళ బ్రిటిష్ న్యూస్ పేపర్స్లో ఉంది. సో ఇతనికి ముందే తెలిసేమో అనేటువంటిది ఇప్పుడు దాని సారాంశం. అందరూ అంటారు కదా ఒక మొసాడ్ ఏజెంట్ అక్కడే ఉన్నాడు అని. మొహమ్మద్ ఖానీ, మీకు డౌట్ వస్తుంది, ఇస్మాయిల్ ఖానీయో మొహమ్మద్ ఖానీయో. కానీ ఆయన మీద కన్నా ఈయన మీద డౌట్ రావాలి కదా. అందరు చనిపోయినప్పుడు ఈయన ఒక్కడే ఎట్లా బతికి బయటపెట్టాడు. సెకండ్, ఈయన ఒప్పనెంట్ కొన్న లారంజాని కొట్టారు, ఇవాళ చంపేశారు. ఓకే. బసీజ్ హెడ్ కమాండర్ ఆయన కూడా చంపారు ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అవును. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చూడండి, టార్గెటెడ్గా చంపుతున్నారు ఇజ్రాయెల్. ఎవరిదో రూట్ క్లియర్ చేస్తున్నారు వీళ్ళు, ఎవరి కోసమో రూట్ క్లియర్ చేస్తున్నాడు. అంటే మా మనిషి అక్కడ ఉన్నాడు అని. మీకు గుర్తుంది, ట్రంప్ ఒక డైలాగ్ కొట్టారు దీనికన్నా చాలా రోజుల ముందు, నేనే ఇంటర్వ్యూ చేస్తాను నెక్స్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తాను, నేనే ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తానని చెప్పి. ఇప్పుడు మీకు అది ఒక నిజంలాగా ఒక ఏం చెప్తారు, రియాలిటీ లాగా కనిపిస్తుంది. అది ఇదే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇరాన్ ఫస్ట్ డే ఈ అసాసినేషన్ జరగంగానే అక్కడ ఇక్కడ కొట్టేశారు. మోస్ట్లీ ఇజ్రాయెల్ వైపు మిసైల్స్ కొట్టారు. సెకండ్ డేకి 80% తగ్గిపోయింది. రెండో రోజు కాగానే ఇంకా 60% పడిపోయింది. ఇప్పుడు రోజుకి మోస్ట్లీ మిసైల్స్ ఫైర్ చేస్తున్న వాళ్ళ అరబ్ నేబర్స్ మీద చేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఇప్పుడు మనందరూ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అని మాట్లాడతాం. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ని ఫస్ట్ ఇంటర్నేషనల్ లైమ్ లైట్లో తీసుకొచ్చింది సద్దాం హుస్సేన్. వీళ్ళెవరు కాదు, ఇరాన్ కాదు, వీళ్ళెవరు కాదు. 10 year వార్ ఒకటి జరిగింది, మీకు గుర్తుంటుంది. ఇరాన్ అండ్ ఇరాక్ కొట్టుకున్నారు, చాలా సంవత్సరాలు కొట్టుకున్నారు. దా వార్లో ఒక యంగ్ సోల్జర్గా పనిచేసిన మనిషి ముస్తఫా ఖమేనీ. ఆయన అక్కడ ఫస్ట్ రిలీజియస్ టీచింగ్కి వెళ్ళలేదు, సోల్జర్గా ఉన్నాడు, పనిచేసిండు ఆ వార్లో, ఆ యుద్ధంలో. సద్దాం హుస్సేన్ ఏం చేసిండంటే 79లో రెవల్యూషన్ కాగానే ఖొమేనీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ చాలా షేకీగా ఉండేవాళ్ళది. అంటే అక్కడున్న ఆర్మీ ఖొమేనీ వైపు సపోర్ట్ చెప్పట్లేదు, ఓపెన్గా సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు. ఖొమేనీకి డౌట్ ఏమొచ్చిందంటే ఈ ఆర్మీని మొత్తం ట్రైన్ చేసింది యుఎస్. వాళ్ళు యుఎస్ వెళ్ళి ట్రైన్ అయ్యారు సీనియర్ కమాండర్స్, జూనియర్స్ని అంతా ఇరాన్లోనే ట్రైనింగ్ ఇచ్చింది అమెరికన్స్, పైలట్స్ మొత్తం అమెరికన్స్. ఫస్ట్ ఏం చేశారంటే ఖొమేనీ అక్కడున్న ఎయిర్ ఫోర్స్ పైలట్స్, ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్లో 80% మందిని చంపేశారు. అని డౌట్ ఉండే వీళ్ళ మీద, ఏదో ఒక రోజు నా మీద బాంబు పడతాడో తీసుకొచ్చి చంపేశారు. అలాగనే ఆర్మీలో కూడా చాలామంది కమాండర్స్ని ఫినిష్ చేసి హతమార్చాడు మొత్తం. ఆర్మీ మీద డౌట్. సద్దాం హుస్సేన్ ఏమనుకున్నాడు, ఇది ఛాన్స్, ఇది ఒకటి, ఇరానియన్ ఆర్మీ నన్ను సపోర్ట్ చేస్తారు, నేను వెళ్ళి ఖొమేనీని కొట్టడానికి వెళ్తున్నాను చెప్తే ఇరాన్ ఆర్మీ నన్ను సపోర్ట్ చేస్తారు అనుకున్నాను, చేశాడు.
కానీ ఆ యుద్ధం నడుచుకుంటూ చాలా రోజులు నడుస్తుంది. అది ఇరాన్, మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి రాజుగారు, ఇరాన్ ఇవాళ దాకా సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా పక్కన వెస్ట్ ఏషియా, పర్షియా, ఈ దేశాలన్నీ కలుపుకుంటే ఒకటే దేశం ఈ ఎంటైర్ ఏరియాలో, మయన్మార్, అప్పుడు బర్మా, ముందు సిలోన్, శ్రీలంక సిలోన్ ఉండే, ఈ అన్ని దేశాలు కాలనీగా ఉండే, ఏదో ఒక కాలనీ, బ్రిటిష్ కాలనీ, ఇటు ఆఫ్రికా వైపు మొత్తం ఫ్రెంచ్ కాలనీ, ఓకే, కొన్ని డచ్ కాలనీస్ ఉండే, దానికన్నా కొంచెం ఫ్రెంచ్ కాలనీస్ ఉండే. మన దగ్గర చూస్తే పాండిచ్చేరి లాంటి ప్లేస్లో ఫ్రెంచ్ కాలనీ ఉండే. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. వీళ్ళు కాలనీగా ఉన్న అన్ని చోట్ల నుంచి ఒక్క దేశం మాత్రం కాలనీగా ఉండలేదు. వాళ్ళు రెసిస్ట్ చేశారు, చేయనీయలేదు. అది ఇరాన్. ఇరాన్ వాజ్ నెవర్ ఎ కాలనీ. మనం అందరు కాలనీ నుంచి వచ్చాం, బ్రిటిష్ కాలనీ, డచ్ కాలనీ, వాళ్ళు ఎవరు పరిపాలించారు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు, డిక్టేట్ చేయాలనుకున్నారు. వాళ్ళంత స్ట్రాంగ్ నేషన్ అది. షా ఆఫ్ ఇరాన్ 79లో డిస్పోజ్ చేసిన షా ఆఫ్ ఇరాన్ కన్నా ముందు మొహమ్మద్ ముజఫర్ అని చెప్పి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండే వీళ్ళ దగ్గర. చాలా పవర్ఫుల్ మనిషి ఉండే, డెమోక్రటిక్లీ ఎలక్షన్ గెలిచిన మనిషి. ఇరాన్లో డెమోక్రసీ ఉంది ఇప్పుడు కూడా. ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో జీసీసీ కంట్రీస్లో చూస్తే ఒకటే దేశంలో ఎలక్షన్ నడుస్తుంది. సౌదీ అరేబియాలో లేదు, ఒమాన్లో లేదు, కువైట్లో లేదు, బహ్రెయిన్లో లేదు, ఖతార్లో లేదు, మీరు చెప్పండి, యూఏలో లేదు, ఎక్కడా ఎలక్షన్ జరగదు. కానీ ఇరాన్లో ఎలక్షన్ జరుగుతుంది ఇప్పుడు కూడా. వాళ్ళ ప్రెసిడెంట్ ఎలక్షన్తోనే గెలుస్తాడు. అది ఎలక్షన్ ఎలాగైనా జరగని బట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇదే ముస్తఫా ఖమేని ఈ ఎలక్షన్ని, లాస్ట్ ఎలక్షన్ని మ్యానిపులేట్ చేసాడు. అది మనందరికి తెలుసు. హోల్ స్కేల్ రిగ్గింగ్ చేసిన మంచి ఈయన, బీహార్ స్టైల్లో అయితే సార్ పేపర్లు కొట్టడం. అయితే సార్ ఇప్పుడు 15 రోజులు దాటేసింది కదా, ఈ వార్ని ఇప్పుడు ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? నెతన్యాహు డిక్టేట్ చేస్తున్నాడా, ట్రంప్ డిక్టేట్ చేస్తున్నాడా? ట్రంప్ అనుకున్నట్టుగా నడవట్లేదని ఒక నెరేటివ్ నడుస్తుంది, తను అనుకున్నది ఏం జరగట్లేదు అన్నట్టు. లేదంటే ఇరాన్ ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి వార్త అలీ లారిజానీని చంపేయడం, మరికొంతమంది టాప్ లీడర్స్ని చంపేయడంతో ఇరాన్కి ఎంతవరకు నష్టం? ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? ఎవరు చెప్పినట్టుగా యుద్ధం ముందుకెళ్తోంది యాజ్ ఆఫ్ నౌ? ఇజ్రాయెల్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్ రాజుగారు. వాళ్ళు ఏం ట్రయల్ చేస్తున్నారంటే టాప్ మోస్ట్ లీడర్స్ని మొత్తం ఫినిష్ చేసేసేయండి. ఇది వాళ్ళు లెబనాన్లో చేశారు, నస్రుల్లాని చంపిన. ఇది వాళ్ళు ఇస్మాయిల్ హనియాని ఇరాన్లో చంపినప్పుడు, తెహరాన్లో అప్పుడు చంపినప్పుడు కూడా చేశారు, బెడ్ కింద బాంబు పెట్టి. సినోవార్ని చంపినప్పుడు కూడా అదే చేశారు వాళ్ళు. వాళ్ళ లాజిక్ ఏంటంటే, ఒకసారి మీ లీడర్షిప్ని కొడితే బాటమ్ లంగ్ లీడర్షిప్ని, మిడిల్ లంగ్ వాళ్ళు కూడా బయటకు వస్తారు, వాళ్ళని కూడా కొట్టేశారు. ఇప్పుడు అదే చేశారు చూడండి. ఖమేనీని చంపారు, అప్పుడు ఈ లారెంజాని ఎక్కడున్నాడు ఆ టైంలో? ఎందుకు మీటింగ్ అటెండ్ చేయలేదు? దట్ సెక్యూరిటీ చీఫ్. మరి వై డిడ్ంట్ యు అటెండ్ ద మీటింగ్? బసీ చీఫ్ ఎందుకు ఆ మీటింగ్ అటెండ్ చేయలేదు ఆ రోజు ఖమేనీతో? ఇది ప్రశ్నలు ఉన్నాయి. వీళ్ళనందరినీ ఎవరో దానికి నుంచి బయటికి తీసుకొచ్చారు, ఇంక్లూడింగ్ ముస్తఫా. నెక్స్ట్ రూల్ చేయబోయేది వీళ్ళు అనుకున్నారు. వీళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు, ఆ లెవెల్ కూడా కొట్టేస్తున్నారు. ఫస్ట్ లెవెల్ ఫినిష్, నస్రుల్లా కూడా ఫస్ట్ లెవెల్ కొట్టేసినప్పుడు సెకండ్ లెవెల్ లెబనాన్లో హెజ్బుల్లా పైకి వచ్చారు, మిడిల్ లెవెల్ కమాండర్స్. వారిని మొత్తం ఫినిష్ చేశారు. 6 ఉన్నారు, 6 ఫినిష్ చేసేసారు. దాని తర్వాత ఏమైంది, నెక్స్ట్ లెవెల్ ఉన్న 9 మందిలో 7 చంపేశారు, ఇంక 2 మిగులున్నారు. కంప్లీట్ డికాపాసిటేట్ చేస్తున్నారు. హమాస్ కూడా అంతే చేశారు. హమాస్ ఒక సీనియర్ లీడర్ ఇప్పుడు చెప్పండి, పేరుతో చెప్పండి, ఎవ్వరు లేరు, అందరినీ ఫినిష్ చేసేసారు. ఇరాన్ స్ట్రాటజీ, ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఇరాన్లో ఇదే ఫాలో చేస్తున్నారు. ఫస్ట్ సీనియర్ లెవెల్ కొట్టేయండి, అప్పుడు మిడిల్ లెవెల్ వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళని కొట్టేసేయండి. దెన్ నెక్స్ట్ లెవెల్ పైకి వస్తారు, వాళ్ళని కూడా టైం పడుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి ఎవరిని నడిపిస్తున్నారంటే, ట్రంప్కి దీంట్లో అసలు చేయలేదు. ట్రంప్కి కావాల్సింది ఏంటంటే, నేనే అన్ని చేయించాను, నేనే యుద్ధం కలిశాను. నెటన్యాహు ఎవడు, వీళ్ళంతా పనికిరాని వాళ్ళు. జాక్ స్ట్రామర్ యూకే ప్రైమ్ మినిస్టర్, ద వేస్ట్ ఫెలో. నేటో పనికిరాని వాళ్ళు. ఇది అనే డైలాగ్, స్టాండర్డ్ డైలాగ్. మీరేం చేశారని అడిగితే, మేము మొత్తం లీడర్షిప్ని కొట్టిపడేసాం, మీకు ఒక్క ఎయిర్క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేయలేదు ఆ రైడ్లో, అమెరికన్ రైడ్ ఎయిర్క్రాఫ్ట్. మీరు కొట్టిన ఒక బాంబు వెళ్ళి స్కూల్ మీద పడ్డది, 120 మంది పిల్లలు చనిపోయారు.
అడుగుతే ఏమంటున్నారు ట్రంప్, వాళ్ళ వైపు నుంచి ఎంక్వైరీ జరిగింది, ఎస్ టామహాక్ మిసైల్ డబుల్ ట్యాప్. మీకు డబుల్ ట్యాప్ అంటే మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు లేదా, ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక బాంబు కొడతారు, ఓకే, ఒక 50 మంది చనిపోతారు. వాళ్ళ బాడీలు బయటకు తీయడానికి ఒక 200 మంది వస్తారు. గంట తర్వాత అదే ఏరియాలో ఇంకో బాంబు వచ్చి పడుతుంది. దట్స్ కాల్డ్ డబుల్ ట్యాప్ బాంబ్, టీఏపీ, డబుల్ ట్యాప్. అది జరిగింది ఆ రోజు. ఫస్ట్ టామహాక్ మిసైల్ కొట్టారు. ఒక కాంపౌండ్ వాల్ ఉంది, యువతనున్న బిల్డింగ్లో రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళ పోలీస్ స్టేషన్ లాగా, దాన్ని కొట్టారు. కరెక్ట్. అక్కడ రక్షించడానికి వచ్చిన వాళ్ళని కొట్టడానికి గంట సేపు తర్వాత ఇంకో బాంబు కొట్టారు. అది వెళ్ళి స్కూల్ మీద పడ్డది. పక్కన కాంపౌండ్ వాళ్ళ అవతల స్కూల్ ఉంది. పొరపాటున జరిగింది. పిల్లలందరూ ఒక బేస్మెంట్ లాగా స్ట్రక్చర్లో వాళ్ళు అందరూ హైడ్ చేస్తున్నారు. ఈ బాంబు వాళ్ళకి ఏదో డౌట్ ఉండే, బాంబింగ్ జరుగుతుంది, అందరూ సేఫ్గా ఉండండి, లేకుండా స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోతుండే కదా, వాళ్ళు స్కూల్లోనే ఉన్నారు వాళ్ళు. ట్రంప్ దగ్గర అడిగారు, ఎంక్వైరీ జరిగింది, యూఎస్ మిలిటరీ హెస్ కండక్టెడ్ అండ్ సెడ్ ఎస్ వీ మేడ్ ఎ మిస్టేక్. పాత మ్యాప్ యూజ్ చేసామంటున్నారు. నాకు అర్థం కాదు, ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేసిన ఈ పాత మ్యాప్లు ఏంటి, ఎవరు ఆథరైజ్ చేశారు? ఎనీవే, ట్రంప్ దగ్గర 2-3 సార్లు అడిగారు, మీకు దీని గురించి ఏం చెప్పాలి, సారీ అని చెప్తే అయిపోతుండే, వీఆర్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎవరెవరు దీనికి రెస్పాన్సిబుల్ ఉన్నారో వానికి మేము యాక్షన్ తీసుకుంటాం, అది చెప్పి ఒక డైలాగ్ కొట్టేస్తే అయిపోతుంది. ఎందుకంటే 2 వారాల తర్వాత అందరూ మర్చిపోతారు దీని గురించి. ఇప్పుడే మర్చిపోయారు, చేయలేదు. ట్రంప్ ఏమంటున్నాడు, నాకేం తెలియదు దీని గురించి, ఇఫ్ ఇస్ సంథింగ్ ఐ చెక్ అండ్ లెట్ యూ నో. మీరు కమాండర్ ఇన్ చీఫ్, ప్రతి నట్టు బోల్ట్ అక్కడ తిరుగుతుందో మీకు తెలుసు, ప్రతి మనిషి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే మీకు తెలుసు, కానీ ఇది తెలియదా మీకు? ఇది కూడా హార్మోస్తో ఇదే జరుగుతుంది. అందరు అడిగారు, మొన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారు, మీకు యుద్ధానికి వెళ్ళే ముందు దీని రిపర్కషన్స్ ఏముంటుంది మీకు తెలుసా? మీరు బాంబు వేశారు, చంపేశారు వాళ్ళు ఏం చేస్తారని మీరు ఎప్పుడైనా ఊహించారా? మేము అనుకోలేదు వాళ్ళు ఇట్లా చేస్తారని. అరే, సున్జు అంటారు ఇన్ హిస్ మాస్టర్ బుక్ ఆర్ట్ ఆఫ్ వార్లో, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ, నెవర్. వాడు ఎంత డౌన్ అండ్ అవుట్ అయినా కానీ మిమ్మల్ని కొడతాడు, ఎందుకంటే వాడికి సర్వైవల్ క్వెస్ట్. ఇరాన్ ఇప్పుడు సర్వైవల్ మోడ్లో ఉన్నారు. నేను పోతే పోయాను కానీ నాతో పాటు 10 మందిని తీసుకెళ్తాను, వాళ్ళ స్ట్రాటజీ అది. రెప్యుటేషన్ పోతుంది అమెరికాకి. హార్ముస్, నేను చెప్పాను చూడండి, సదాం హుసేన్ స్టోరీ మీకు చెప్పాను, ట్యాంకర్ క్రైసిస్ జరిగింది అప్పుడు 80s. ఆ రోజు సౌదీ అరేబియాకి తెలిసిపోయింది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది చాలా అన్స్టేబుల్ రీజన్. ఇక్కడ సౌదీ అరేబియా ఉన్నారు, అటువైపు ఇరాన్ ఉన్నారు, ఖతార్ ఉన్నారు, కువైత్ ఇక్కడ ఉన్నారు, చిన్న చిన్న దేశాలు. దాన్ని సౌదీ అరేబియా ఇస్ ద బిగ్గెస్ట్. ఈ హైడ్రోకార్బన్స్ అంటే గ్యాస్, ఆయిల్, ఇదన్నీ వస్తున్నది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ చుట్టూ నుంచి. సౌదీ అరేబియా వెస్ట్కి అసలు గ్యాస్ లేదు, ఆయిల్ లేదు. ఇటువైపు ఎవరు, రెడ్ సీ వైపు. ఇటు ఇరాన్ది అన్ని ఆయిల్ అసెట్స్ ఉన్నది ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు. అటు ఇరాన్ది ఏం లేదు, పాకిస్తాన్ వైపు. నథింగ్ దే హ్యావ్. ఇది క్రూషియల్. దానికోసం హార్మూజ్ చాలా క్రూషియల్ అయిపోతుంది. ఇవాళ కూడా చాలామంది ఏమడుగుతుంది, నాకు పక్కన రెడ్ సీ ఉంది కదా, సౌదీ అరేబియా వాళ్ళకి జస్ట్ కింద యమన్ కూర్చున్నారు, అక్కడ మన హూతీలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఏం గొడవ చేయట్లేదు వాళ్ళు. అదెందుకు యూజ్ చేయట్లేదు? అక్కడ ఒక యాన్బు అనే ఒక పోర్ట్ ఉంది, YANBU. సౌదీ అరేబియా ఈ ఇరాన్ సంఘర్షణ తర్వాత వాళ్ళు అక్కడ అర్థం చేసుకున్నారు, ఒక పైప్ లైన్ వేస్తేనే ఇది నడుస్తుంది చెప్పి వాళ్ళ కొత్త పైప్ లైన్ వేశారు. వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి 1200 కిలోమీటర్ దూరం యాన్బు పోర్ట్ దాకా, విచ్ ఈస్ అట్ ద వెస్టర్న్ ఎండ్ ఆఫ్. ఓకే, ఇది ఫ్రంట్ డోర్ అయితే ఏది హార్మూజ్, యాన్బు ఇది బ్యాక్ డోర్. కానీ ఈ పైప్ లైన్లో డైలీ మీకు మ్యాక్సిమం 24/7 పనిచేస్తే కూడా 5 మిలియన్ బ్యారెల్సే వస్తుంది పర్ డే. అటువైపు నుంచి అరంకో ఒక్కరే, దట్ ఈస్ సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ ఒక్కరే 7.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పంప్ చేస్తున్నారు వాళ్ళ ట్యాంకులకి, ఎక్కడ హార్మూజ్ దగ్గర ఉన్న. ఇరాన్ ఇంకా ఉంది, ఇరాన్ది మొత్తం ఖర్గ్ ఐలాండ్ మీకు చెప్పాను, ఖర్గ్ ఐలాండ్లో మొత్తం వాళ్ళ ట్యాంక్ అక్కడ ఉంది, దాంట్లో వచ్చి ఫిల్ చేస్తారు. అక్కడ నుంచి 10 ట్యాంకర్లు వెళ్ళొచ్చు ఒకటేసారి. 10 ట్యాంకర్లు వచ్చి వెయిట్ చేయొచ్చు అక్కడ. మన పెట్రోల్ బంక్లో వెళ్ళి వెయిట్ చేస్తాం చూడండి, అట్లా వాడు నింపుకుంటే పోతాడు పొద్దున్న, సాయంత్రం దాకా కాకపోతే వెళ్ళిపోతాడు. ఇది ఇప్పుడు కూడా రోజుకి 6 నుంచి 7 చైనీస్ సూపర్ ట్యాంకర్స్ ఫిలప్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా. ఖర్గ్ ఐలాండ్స్ ఎవ్వరు ముట్టట్లేదు వాళ్ళు. దానికోసం US ఖర్గ్ ఐలాండ్ కొట్టారు చైనాని కొట్టడానికి, కానీ ఎక్కువ డ్యామేజ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయిల్ ఒకసారి డ్యామేజ్ చేస్తే
మళ్ళీ దాన్ని రికవర్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. అది కూడా కాదు, ఇప్పుడు $100 $200 అయిపోతుంది. ఎఫెక్ట్ మళ్ళీ పడుతుంది. కువైత్ మీకు గుర్తుంటుంది, కువైత్ వార్ అంటే సద్దాం హుసేన్ కువైత్ కూడా ఆక్యుపై చేశారు, మీకు గుర్తుంటుంది. అక్కడ కూడా సేమ్ స్టోరీ. సద్దాం హుసేన్ అనుకుంటే ఆడు వీక్ ఫెలో, ఆడు పనికిరానోడు, నేను వెళ్ళి పట్టుకుంటే అయిపోతుంది, నాకు దీనికన్నా ముందు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు కదా, ఓకే, అందరూ యూఎస్ సపోర్ట్ చేశారు, వీళ్ళందరూ ఇరాన్ని కొట్టినప్పుడు ఇప్పుడు కువైత్ని కొడతారు, వీళ్ళందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేస్తారు, కానీ అందరూ వ్యతిరేకం అయిపోయారు. సద్దాం హుసేన్ ఎట్లయినా కువైత్ని తీసేయాలని చెప్పి వీళ్ళందరూ కష్టపడి లాస్ట్లో పారిపోతున్నాడు. ఏం చేశాడు, వాళ్ళ ఆర్మీ ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ అన్నీ తగులుపెట్టేశాడు. కువైత్ ఇవాళ కూడా దాని నుంచి రికవర్ చేయలేదు. వాళ్ళ ఎన్వైరన్మెంట్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. మొన్న తెహరాన్లో ఆయిల్ ట్యాంకర్ కొట్టినట్లు బ్లాక్ రెయిన్. రాజుగారు, మనం యుద్ధం గురించి మాట్లాడుతున్నప్పుడు స్టోరీస్ మనం వినాల్సింది. ఇప్పుడు దీనికన్నా ఎప్పుడు అంటారు హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ అయింది. అన్నీ అయిపోయాక మన దగ్గర అడ్వైజ్ చేయడానికి చాలామంది వస్తారు, ఇది చేస్తే ఇట్లా బాగుంటుండే అంటే మీరు ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఎక్కడున్నారు చెప్పడానికి ఎందుకు రాలేదు, అన్నీ అయిపోయాక వస్తున్నారా? ఇది ప్రాబ్లం. కానీ లెసన్స్ కూడా నేర్చుకోవచ్చు. ఆ రోజు సౌదీ అరేబియా ఇది 4 ఫీట్ల పైప్ లైన్, ఇది 5 మిలియన్ బ్యారెల్, ఒక 20 మిలియన్ బ్యారెల్ పైప్ లైన్ వేసుకుంటే ఏమవుతుండే, ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోతుండే కదా. చేయలేదు. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు అందరు వాళ్ళ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, వాళ్ళ స్ప్రెడ్షీట్లు ఓపెన్ చేస్తారు, బ్లూ ప్రింట్లు తీస్తారు, మనం ఇదంతా చేయాలి, ఇది చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడ పైప్ లైన్ అన్నీ వేసేద్దామని చెప్పి. ఈవెన్ యూఏఈ పైప్ లైన్ వేసుకున్నారు ఫుజరా దగ్గర. కానీ ఒకసారి యుద్ధం అయిపోయింది అనుకోండి, అయిపోయింది కదా పక్కన పెట్టేద్దాం దీని ప్లాన్. ఇదే జరిగింది తప్పుడు. ఇప్పుడు కూడా హార్మూస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కానీ హార్మూస్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు యూఎస్ అంటున్నారు మేము షిప్స్ తీసుకెళ్ళి ఎస్కాట్ చేస్తాం. గ్రేట్, మీరు హార్మూస్కి వెళ్ళి ముందు ఒక షిప్ పెడతారు, మీ షిప్, దాని వెనక ఒక 7 షిప్లు పెట్టుకుందామా, 7 సూపర్ ట్యాంకర్స్, అల్ట్రా సూపర్ ట్యాంకర్స్. కిలోమీటర్ ఉంటుంది ఆల్మోస్ట్, డిస్టెన్స్ వైజ్ ఇస్ హ్యూజ్, 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, 800 మీటర్స్ ఒకసారి విత్ లెంగ్త్ ఉంటుంది సూపర్ ట్యాంకర్స్. అండ్ హెవీ వన్స్, చాలా హెవీ ఉంటుంది. దానికోసం దాన్ని సూయజ్ కెనాల్ నుంచి తీసుకెళ్ళలేము, బికాజ్ సూపర్ ట్యాంకర్స్కి డెప్త్ కావాల్సిన 240 మీటర్లు. సూయజ్ కెనాల్ షాలో ఈజ్ ఓన్లీ 200 మీటర్స్. ఓకే, స్టక్ అయిపోతారు. ఒకసారి మీకు గుర్తుంటుంది, ఒక 6 నెలలు 1 సంవత్సరం ముందు ఒక షిప్ వచ్చి స్టక్ అయిపోయింది అక్కడ, మొత్తం సూయజ్ కెనాల్ బ్లాక్ అయిపోయింది. 2-3 వారాల దాకా షిప్స్ అసలు మూగాలి. సో షిప్స్ అక్కడ వెళ్ళలేరు. ఈ యాన్బు పోర్ట్ నుంచి ఏషియాకి తీసుకురావాలంటే ఎక్స్ట్రా 300 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. యాన్బు నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వచ్చి, దట్ ఈస్ మౌత్ ఆఫ్ హార్మూస్, అక్కడి నుంచి ఇండియా, చైనా, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రా 300 కిలోమీటర్లు. అక్కడ హూతియోడు కొడతాడో అది కూడా డౌట్. ఇప్పుడైతే ఏం చేయట్లేదు వాళ్ళు. ఈ ప్రాబ్లం హార్మూస్లో మీరు ఒక షిప్ కింద ఒక ట్యాంకర్ కనుక ఇంకో ట్యాంకర్ 7 పెట్టుకుందాం అనుకోండి, దట్స్ వాట్ యుఎస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 7 కన్నా ఎక్కువ మేము గార్డ్ చేయలేము. ఒక ట్యాంకర్కి మినిమం 1 కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, లేకుంటే ఆడు బ్రేక్ కొట్టాను అనుకోండి, మన ఒక కార్ వెళ్ళి గుద్దుకుంటుంది. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు. ఇది సూపర్ ట్యాంకర్స్, ఇదంతా మెల్లగా పోతుంది, 20 నాటికల్ మైల్స్, 20-25 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ స్ట్రెచ్లో. స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ నుంచి ఇండియాకి రావడానికి 9 రోజులు తీసుకుంటుంది షిప్. అమెరికా ఏం చేస్తారు, ముందు ఒక షిప్ పెడతాడు, వెనక 7 పెడతాడు, దాని వెనక ఇంకో షిప్ ఉంటుంది. మొత్తం ఈ డిస్టెన్స్ 15 కిలోమీటర్స్. ఈ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి రిస్క్ ఎంత హై అంటే, ఇరానియన్ కోస్ట్ మీరు చూస్తే రాజుగారు, ఇరానియన్ కోస్ట్ మన బీచ్ లాగా కాదు, ఆ కోస్టల్ లైన్ నుంచి ఒక మౌంటైన్ లాగా రేంజ్ మొదలైంది. చిన్న చిన్న రీఫ్స్ ఉంటుంది, గుహలు ఉంటుంది, వీళ్ళు దాంట్లో దాచుకుంటారు ఇరానియన్స్. అక్కడి నుంచి ఒక హ్యాండల్ మిసైల్ పట్టుకొని కూర్చుంటారు. ఒక షిప్ పోతుంది అనుకోండి, టక్ పని కొట్టేస్తారు దాన్ని, ఎస్పెషలీ రాత్రిపూట. వాడు ఎక్కడున్నాడు కనిపించదు, మీరు ఏ శాటిలైట్ యూజ్ చేసినా వాడు కనిపించడు, ఉంటే కూడా వాడు చావడానికి రెడీగా ఉన్నాడు. కానీ షిప్ని తీసేసాను నేను, మొత్తం అంతా ఆగిపోతుంది కంప్లీట్. ఇది చేయాలంటే ఈ రిస్క్ ఉంది. నెక్స్ట్ సూసైడ్ బోట్స్ ఉంది వీళ్ళ దగ్గర, అన్మ్యాన్డ్ అండ్ మ్యాన్డ్, తీసుకొచ్చి కొట్టేస్తారు. స్పీడ్ బోట్స్. ఈ ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లు రాజుగారు పైనుంచి ఫిల్ చేసుకుంటే కింద దాకా వెళ్తుంది అది ఆల్మోస్ట్. మీరు వీళ్ళు బాటమ్ పోర్ట్ని కొడుతున్నారు, మీరు కొట్టినప్పుడు ఏంటంటే డ్యామేజ్ మ్యాక్సిమం అవుతుంది అక్కడి నుంచి. మొత్తం ఇట్ విల్ క్యాచ్ ఫైర్ ఇమీడియట్లీ. అది గ్యాస్ కూడా ఉండొచ్చు, ఫర్ టేకింగ్ ఎల్పిజి ఆర్ సిఎన్జి అక్కడి నుంచి. ఆ సేమ్ ప్రాబ్లం ఉంది అక్కడ కూడా. ఖతార్ దగ్గర మొత్తం గ్యాస్ ఉంది, వాళ్ళ ఆయిల్ లేదు ఎక్కువ. ఇది ప్రాబ్లం. అదే టైంలో ఖతార్ మీద వీళ్ళకి డౌట్ ఉంది, ఎందుకంటే ముస్లిం బ్రదర్హుడ్ అక్కడ కూర్చున్నారు.
అల్ఖైదా హెడ్ అన్ని ఖతార్లో ఉన్నారు. హమాస్ హెడ్స్ అందరు ఖతార్ నుంచి బయటికి వెళ్ళిన మనిషి ఇస్మాయిల్ హనియా, ఒక ఇరానియన్ ప్రెసిడెంట్ చనిపోయిందని ఆయనకి సంతాపం తెలపడానికి వెళ్ళిండి. పాప ఇవన్నీ కూడా కొట్టేసి ఇజ్రాయలీస్. వీళ్ళు ఎప్పుడైనా ఈ ఇరానియన్స్ దగ్గర నుంచి ఇట్లా పోరాటం చేస్తున్నట్టు వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు అని చాలా అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ముస్లిం బ్రదర్హుడ్ని సౌదీ అరేబియా భయపడతారు, కువైత్ భయపడతారు, ఈవెన్ యుఏఈ భయపడతారు, ప్రతి దేశం. ఎందుకంటే ముస్లిం బ్రదర్హుడ్ ఈజిప్ట్లో గొడవ చేసి ఈజిప్ట్ నుంచి చాలా మటుకు ఒక మార్పు తీసుకొచ్చారు అక్కడ. ఓకే, ఇదే జాస్మిన్ రెవల్యూషన్ అది ఇది రెవల్యూషన్ అని చెప్పి తీసుకొచ్చిన రెవల్యూషన్ అది. కానీ అది ఎక్కువ రోజులు ఉండలేదు. ఇరానియన్ ఈజిప్షియన్ ఆర్మీ మళ్ళీ కొట్టేసి వాళ్ళు కమాండ్ తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళకి భయం ఏంటంటే వీళ్ళని ఖతార్, దానికోసం ఖతారు సౌదీ అరేబియా ఒక బార్డర్ షేర్ చేస్తుంది, ల్యాండ్ బార్డర్. అల్ జజీరా మీద కొట్లాడారు వీళ్ళు. అల్ జజీరా సెటప్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత సౌదీ అరేబియా అన్నారు మీరు అది బంద్ చేసేసేయండి అన్నారు. షట్ డౌన్ అల్ జజీరా. వాళ్ళు ఏం చేస్తారు, స్టార్టెడ్ టార్గెటింగ్ సౌదీ అరేబియన్ అడ్మినిస్ట్రేషన్. అక్కడున్న ప్రిన్స్, క్రౌన్ ప్రిన్స్, కింగ్ వాళ్ళ మీద అలిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అల్ జజీరా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టారు. ద బెస్ట్ ఛానల్ యాక్చువల్లీ. మీరు లేఅవుట్ వైజ్ చూస్తే ఖర్చు వాళ్ళ ప్రతి కాంటినెంట్లో ప్రతి సిటీలో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అంత డబ్బులు ఖర్చు పెడతారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వార్. సౌదీ అరేబియాకి భయం ఉండే. సౌదీ అరేబియా ల్యాండ్ బార్డర్ క్లోజ్ చేసేది, బంద్ చేసేసారు. కొన్ని సంవత్సరాల ముందు జరిగింది ఇన్సిడెంట్. ఖతార్ బయటికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ త్రూ ల్యాండ్ రూట్, ఆగిపోయింది మొత్తం. దెన్ వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు ఏదో. ఖతార్ని ఇప్పుడు కూడా అల్ జజీరాని మోస్ట్ ఆఫ్ ద జీసీసీ కంట్రీస్లో అలౌ చేయరు. వాళ్ళని అక్కడ రానియరు, టెలికాస్ట్ లేదు వాళ్ళది. ఎనీవే, ఇప్పుడు జరుగుతున్న దానికి సద్దాం హుస్సేన్ ఆ రోజు చేసిన దానికి డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు ఇరాన్ చేస్తున్నారు, అప్పుడు సద్దాం హుస్సేన్ చేశాడు. దీన్ని మొత్తం స్టేట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు కూడా ఇరానియన్స్ దానికోసం ఏమంటున్నారు, మేము స్టేట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేయలేదే, అది ఓపెనే ఉంది, కాకపోతే మాకు నచ్చిన వాళ్ళని మాత్రం వెళ్ళనిస్తున్నాం. చైనీస్ వాళ్ళు వెళ్తున్నారు, ఇండియన్స్ వెళ్తున్నారు, మిగతా చాలామంది వెళ్తున్నారు. మీకు ప్రాబ్లం ఏంటి? ఇంకో రూల్ ఉంది. అమెరికన్, నేను చెప్పానో లేదు గుర్తులేదు మీకు, అమెరికన్ ట్యాంకర్లు ఒక సివిలియన్ షిప్ని ఎస్కాట్ చేయాలంటే అది అమెరికన్ షిప్ ఉండాలి వాళ్ళ చట్ట ప్రకారం. అది నాన్ అమెరికన్ షిప్ని ఎస్కాట్ చేయలేరు. రేపు ఒక మలేషియన్ షిప్ ఉందనుకోండి, సారీ, ఏం చేయాల్సి వస్తుంది? కువైత్ టైంలో జరిగింది ఇది. కువైత్ వార్ టైంలో అమెరికా ఏం చేశారంటే ఇదే హార్మూజ్లో చాలా షిప్స్ చిక్కపోయినాయి. వాళ్ళు బయటికి దిగడానికి ఒక స్ట్రాటజీ తీసుకొచ్చారు. మేమందరిని ఎస్కాట్ చేసి బయటికి తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని, కానీ మీరు పని చేయాల్సింది మీరు మీ ఫ్లాగ్ కింద దింపి అమెరికన్ ఫ్లాగ్ కట్టండి దాని మీద. సో ఇట్ బికమ్ అన్ అమెరికన్ షిప్. అది వాళ్ళ యాజ్ పర్ దేర్ లా వాళ్ళ అంతే చట్టం. ఇట్ ఇస్ అక్కడ బయటికి వెళ్ళంగానే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ రాగానే మళ్ళీ ఆ ఫ్లాగ్ కింద దింపి ఆడ ఫ్లాగ్ ఎక్కిస్తాడు. లైబీరియన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇది స్ట్రాటజీ. సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇరాన్కు ఉన్నటువంటి బిగ్గెస్ట్ లెవరేజ్ హర్మూజ్ స్ట్రైట్, దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఓడించలేకుండా ఉన్నారు. అమెరికా ఏం చేయలేకపోతుంది, అమెరికా కూడా ఏం చేయలేకపోతుంది. ఎగ్జిట్ పాయింట్ ఏంటిది? హౌ లాంగ్ విల్ ఇట్ గో లైక్ దిస్? ట్రంప్ ఏమంటున్నాడు అంటే నేను ఇవాళ కాకుండా ఇవాళ చేసేస్తాను, బంద్ చేసేస్తాను యుద్ధం అంటే. అవ్వట్లేదు కదా. ప్రాబ్లం అంటే ఏంటి? ఎగ్జిట్ వాట్ చెప్పండి. మీ అంచనా ప్రకారం 1, 2, 3 ఆప్షన్స్ ఏంటి? ఒకటి, ఇరానియన్ రెజ్యూమ్ పడిపోవాలి, పడట్లేదు. ఇరానియన్ రెజ్యూమ్ని హెడ్ మార్చాలి. ఇప్పుడు క్యూబాలో అదే అంటారు, క్యూబన్ ప్రెసిడెంట్ పోతే పోయింది, గవర్నమెంట్ ఉండొచ్చు వెనిజువేలా లాగా. మా మాట వినేటోళ్ళు ఒకడు ఉంటాడు అక్కడ, అది కూడా కావట్లేదు ఇక్కడ. మూడవది, వాళ్ళ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి రెవల్యూషన్ తీసుకొస్తారు, అది కూడా జరగట్లేదు. సో దాట్ ఈజ్ రూల్డ్ అవుట్. అదర్ ఎండ్ ఆఫ్ ఇట్, యుద్ధం ఎందుకు మొదలైంది? యురేనియంతో. ఇప్పుడు ఎవరు యురేనియం గురించి మాట్లాడలేదు. ఆ యురేనియం ఎక్కడుందో తెలియదు, ఇస్ఫహాన్లో ఉందో, తెహరాన్లో ఉందో, ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు ఎవరికి తెలియదు. రష్యా ముందు చెప్పారంట, నాకు తెలియదు, కానీ మేము మీడియాలో చూసిన ప్రకారం రష్యా ఆఫర్ చేశారంట పుటిన్, మేము కావాలంటే యురేనియం అక్కడ తెప్పించుకొని మా దగ్గర పెట్టేసుకుంటాం, అప్పుడు మీకు వరి ఉండదు కదా, టెన్షన్ ఉండదు కదా. నో అని చెప్పారంట ట్రంప్. ఐ డోంట్ నో ఎందుకు చేస్తున్నారంటే, చేస్తే అయిపోతుంది కదా, ప్రాబ్లమ్ సార్టెడ్ అయిపోతుంది. వీళ్ళు దాని వెంటనే పోయారు కదా ఫస్ట్. ఇప్పుడు ఆ కారణం చెప్పే కదా యుద్ధం చేస్తున్నారు. బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నారు, దాన్ని చాలా మటుకు వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు, వాళ్ళ ఇండస్ట్రీస్ కూడా కొట్టారు. కరెక్ట్. మీరు దాంట్లో చాలా మటుకు వచ్చి డ్రోన్స్ మీరు అచీవ్ చేయలేదు. డ్రోన్స్ ఇప్పుడు కూడా వాళ్ళ ప్రొడక్షన్ నడుస్తుంది. ఆల్ పాత డ్రోన్స్ బయటికి తీసుకొడుతున్నారు. సౌదీ అరేబియా మీద కానీ ఇవాళ పొద్దున
యూఏ మీద కొట్టారు, దుబాయ్లో కువైత్ కొట్టారు మొన్న, ఇవాళ పొద్దున దోహాలో కొడితే ఒకటి చనిపోయిండు అక్కడ. ఇది జరుగుతుంది. ఇట్లాంటి దాంట్లో మీరు చెప్పండి, ట్రంప్కి ఆప్షన్స్ లేదు. మీరు యుద్ధానికి వెళ్ళారు వితౌట్ అన్ ఎగ్జిట్ ఆప్షన్. ఏ స్టేజ్లో మనం యుద్ధం బంద్ చేయాలి? మోదీ గారు 4 రోజుల తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎందుకు బంద్ చేశారు? ఎందుకంటే అచీవ్ టార్గెట్స్, మీకు కావాల్సినవి సాధించుకున్నారు. దాని తర్వాత పొడిగించుకుంటూ పోతే రష్యా యుక్రెయిన్ వార్ లాగా అయిపోతుంది. అయిపోతుంది. రష్యాకి ఏముండే, మాకు యుక్రెయిన్కి ఒక బార్డర్ ఉండాలి, ఆ బార్డర్లో చాలా దేశాలు ఉండాలి, చిన్న చిన్న దేశాలు, అప్పుడు మాకు ఒక బఫర్ లాగా అయిపోతుంది. రేపు యుక్రెయిన్ నేటో నేషన్ అయితే కూడా మాకు ఒక కవరేజ్ ఉంటుంది. డైరెక్ట్గా మమ్మల్ని అటాక్ చేయలేరు. నడిమిట్ల బెలారస్ ఉంది, క్రైమియా ఉంది, మిగతా అన్ని దేశాలు ఉన్నాయి. వాళ్ళని అటాక్ చేస్తేనే మమ్మల్ని అటాక్ చేయొచ్చు. అది ఉండే ఇనీషియల్ కానీ ఇప్పుడు రష్యా ఏమంటున్నారు, అది కూడా కాదు, మాకు మొత్తం రేపు యుక్రెయిన్ మొత్తం మేము తీసుకుంటా ఉంటాం. మాకు యుక్రెయిన్ మీద అసలు డౌట్, ఆడు ఈ దేశాలనే వాడు సత్యనాశ చేసేస్తాడు రేపు, మేము యుక్రెయిన్ ఉండకుండా చేయాలి, అది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు సో సెన్సిబుల్గా మన వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, మోదీజీ డెసిషన్ తీసుకోగలిగారు. చాలామంది అడిగారు కదా, తీసుకోలేక లూప్లో తిరుగుతున్నాడు పుట్టాం. చాలామంది అడిగారు, ఎందుకు పంపిస్తారు, మన కరాచీ మన చేతిలో ఉండే, పిఓకే తీసుకోవాలి ఉండే. మన వాళ్ళు చెప్పాను దీనికన్నా ముందు, మన ప్రేక్షకులకు బోరు కొడుతుందేమో కానీ నేను చాలాసార్లు చెప్పాను, మన వాళ్ళు ఐపీఎల్ చూసుకుంటే ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు, డ్రాయింగ్ రూమ్లో కూర్చొని. దాంట్లో ఎక్స్పర్ట్ మనం. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు అందరూ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు 2 రోజులకి. యుద్ధం వచ్చినప్పుడు కూడా అంతే. యుద్ధం ప్రొఫెషనల్ కిడ్స్ చేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. లేకుంటే ట్రంప్ లాంటి వాళ్ళకి ఇచ్చే ఇదే జరుగుతుంది. అంతులేని కథలాగా అయిపోతుంది. ఎండ్లెస్ ఒక సీరియల్ లాగా అయిపోతుంది. ఇంతకీ ఖమేనీ ఉన్నాడా లేడా రాడార్లో, లేకపోతే హీఈస్ ఇన్ యాజ్ ఆఫ్ నౌ అతను సేఫ్గానే ఉన్నట్టు? ఎందుకంటే ఇజ్రాయెల్ అతను ఉంచాలనుకుంటుంది, తీసేయాలనుకుంటుంది. మీ మా అంచనా ప్రకారం ఇజ్రాయెల్ ఆయన ఉంచుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఐ హ్యావ్ సీరియస్ డౌట్స్. ఇవాళ పొద్దున వచ్చిన న్యూస్ మీరు కూడా చూసుంటారు, వాకింగ్కి వెళ్ళారంట. అక్కడ ఇంత సీరియస్ మీటింగ్ నడుస్తుంది. ప్రతి మీటింగ్ వాళ్ళ నాన్నగారు పెడుతున్న మీటింగ్లో కూర్చుంటారు. ఈ మీటింగ్లో ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా ముందే, దట్ ఈజ్ అటాక్ జరగబోతుంది, నేను బయటకు వచ్చేస్తాను, వాకింగ్కి వెళ్ళిపోతాను. ఆ టైంలో వచ్చి బాంబు పడ్డది కరెక్ట్గా. 5 నిమిషాల ముందు బయటకు వచ్చాడంట. చాలా డ్రామాటిక్ సిచ్యువేషన్. ఏం తెలియదు రేపు ఏం జరుగుతుందో. మళ్ళీ కొత్త న్యూస్లో రేపు ఖమేనీ మా మనిషి అని ట్రంప్ చెప్పినా కానీ ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. చూద్దాం ఈ ఎగ్జిట్ ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది చూద్దాం. సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ గారు, ధన్యవాదాలు. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు. ఇంకా ఎలాంటి టాపిక్స్ని మీరు మా ఛానల్ నుంచి ఈ అన్ఫిల్టర్డ్ ప్రోగ్రాంలో కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.